దేవుడు కొన్ని శ్రమలు కావాలని మన జీవితంలో చెప్పండి అనుమతిస్తాడు. ఆ శ్రమలు కావాలని దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే మన మంచిగా అనుమతిస్తాడు. మనం అనుకుంటాం ఏంటి ప్రభావ ఇంత భక్తి కొట్టాను, నాకు ఎలాంటి శ్రమ ఇచ్చేవేంటి ప్రభావ అని మనం అనుకుంటాం. దేవుడు అంటాడు అది నీకు మంచిగా కొన్ని రోజులు భరించరా అని ఆయన అనుకో. పట్టాన్ని ఎక్కడ మనకి సండే స్కూల్ పిల్లోడు సండే స్కూల్లో నుంచి 70 సార్లు లెక్కినట్టు శ్రమ ఏదన్నా వస్తే 70 సార్లు బాలుగాని పిల్ల తిరుగుతావు. నిన్ను దేవుడు మరింత మెరుగు పెట్టాలి అంటే నువ్వు మట్టివి కాదు, మైనాను కాదు. ఆయన దృష్టిలో నువ్వు ఎలాంటి వాడివి, ఎలాంటి దానివో తెలుసా? మేలు బంగారంలా నేను చూడాలని, మేలు బంగారంలో నేను చూడాలనుకుంటున్నాడు కనుక నీ లైఫ్ లో అగ్ని లాంటి శ్రమలు అనుమతిస్తాడు. ఎందుకు? అసలు నీ స్థితి ఇది కాదు, నువ్వు ఎలా ఉండకూడదు. నేను దేవుడు ఎలా చూడాలనుకుంటున్నానంటే నేను చాలా హై పబ్లిక్ గా చూడాలనుకుంటున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు? ఈ స్టాండింగ్ లో ఆలోచిస్తున్నావు, ఆయన ఏమో ఆ స్టాండింగ్ లో ఆలోచిస్తున్నాడు. నువ్వు అక్కడికి రావాలని దేవుడు ఏం చేస్తాడంటే ఇదిగో దేవుడు నీకు కావాలని కొన్ని మొట్టికాయలు వేస్తాడు.